Dear students, we are learning differential equations chapter, intermediate second year mathematics 2B. So in that one we have completed order, degree and formation of differential equation. Okay, next we have also solved exercise 8A problems. Now the very important concepts, how to solve given differential equation. Okay, so how to solve given differential equation. Okay, so in that one we have four methods. If a given differential equation is of the form variable separable method, అంటే ఈ ఫామ్లో ఉంటే f of x dx అంటే xలను సపరేట్గా వైలను సపరేట్గా వేరియబుల్స్ని సపరేట్గా రాసుకునే విధంగా ఉండే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో నేర్చుకుంటాం. నెక్స్ట్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం తర్వాత వీడియోస్లో. ఓకే, సో ఫస్ట్ దీంట్లో వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ద్వారా ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా, రైట్. సో డైరెక్ట్గా నేను ఎక్సర్సైజ్ 8B సెక్షన్ 1 సెక్షన్ 2 ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను వేరియబుల్ సెపరబుల్ మెథడ్తో. Find the general solution of root 1 minus x square dy plus root 1 minus y square dx is equal to 0. ఇక్కడ చూసినట్లయితే ఒక ఎక్స్ వై ఎక్స్ కాంబినేషన్లో ఉన్నాయి, అలా కాకుండా ప్యూర్ ఎక్స్లు ప్యూర్ వైలకి మనం మార్చుతాం. ఎలా, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటండి అది, రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డివై ప్లస్ రూట్ 1 మైనస్ వై స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి ఏం రాసుకోవచ్చు, రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డివై ఈజ్ ఈక్వల్ టు, దీన్ని అటువైపు పంపించినట్లయితే సపరేట్ చేస్తున్నాను నేను. ఓకే, మైనస్ ఆఫ్ రూట్ 1 మైనస్ వై స్క్వేర్ డిఎక్స్. ఆఫ్టర్ దాట్ డిఎక్స్ డివైలు ఎప్పుడు న్యూమరేటర్లో ఉండాలి, మిగతా వాటిని పంపించుకోవచ్చు అటు ఇటు. సో రూట్ 1 మైనస్ వై స్క్వేర్ ఇటువైపు పంపించండి, ఏమవుతుంది 1/√1 మైనస్ వై స్క్వేర్ ఇంటూ డివై. ఇది ఇటువైపు వస్తే -1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. చూడండి, రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇటువైపు వస్తే డినామినేటర్, ఇది ఇటువైపు. ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉంది, f of g of y into dy is equal to f of x into dx. Now integrating on both sides, then 1 minus y square dy is equal to minus 1 minus x square dx. What is integration of 1/1 minus x square dx? అంటే ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ నేర్చుకోమని చెప్పాను, దానిపైన చాలా ప్రాబ్లం చేసాము. ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ తెలియంది చేయడం చాలా కష్టం. ఓకే, సో ఇంటిగ్రేషన్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఫార్ములా సైన్ ఇన్వర్స్ ఎక్స్, అలాగే ఇది ఉంది కాబట్టి సైన్ ఇన్వర్స్ వై. సైన్ ఇన్వర్స్ వై అండి ఇది. ఓకే, ఇది మైనస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, వీటికి ప్లస్ సి పెట్టుకోవచ్చు. ఇంటిగ్రేషన్ అయిపోయింది కాబట్టి ప్లస్ సి రాసుకోవచ్చు, చాలా జాగ్రత్తగా వినండి. లేదా మనం మ్యాచింగ్స్, చాలామంది మ్యాచింగ్ అన్ని మ్యాచింగ్ పెట్టుకొని రెడీ అవుతూ ఉంటారు కదా, అదేవిధంగా మన ప్రాబ్లంకి కూడా మ్యాచింగ్ కాన్స్టెంట్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సి పెట్టుకున్నా కరెక్టే, లేదా సైన్ ఇన్వర్స్ సి. కాన్స్టెంట్లో ఇది సైన్ ఇన్వర్స్ ఉంది కాబట్టి సైన్ ఇన్వర్స్ ఆఫ్ సమ్ కాన్స్టెంట్, ఇట్లా మ్యాచింగ్ కాన్స్టెంట్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నౌ ఇటువైపు తీసుకురండి, మైనస్ సైన్ ఇన్వర్స్ ఇటువైపు తీసుకొస్తే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ సి. ఇంకోటి ఒకటి కూడా వస్తుంది, సరే ఈ కాన్స్టెంట్ని అటు పెట్టాలా ఇటు పెట్టాలా, ఎటైనా పెట్టుకోండి, నో ప్రాబ్లం. కాన్స్టెంట్తో పెద్ద ప్రాబ్లం ఏంటి మనకి. సో ఈజ్ ద జనరల్ సొల్యూషన్. So sin inverse x plus sin inverse y is equal to sin inverse c is the
జనరల్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ పెట్టుకోవచ్చు, ఇలా కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ టెక్స్ట్ బుక్లో సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్ టు సి ఉంది సార్, మీరేమో సైన్ ఇన్వర్స్ సి రాసిరు ఏంటి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అని ఇలా కామెంట్లో రాస్తూ ఉంటారు. మీకు ముందే చెప్తున్నాను, సి రాసుకున్నా ప్రాబ్లం లేదు, సైన్ ఇన్వర్స్ సి రాసుకున్నా ప్రాబ్లం లేదు, కాన్స్టెంట్ని ఎలా రాసుకున్నా నష్టం లేదు అక్కడ. ఓకేనా, రైట్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఇన్ ఫస్ట్ సెక్షన్ ఏమి ఇచ్చాడు, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు 2y బై ఎక్స్. ఏంటి మన ఫస్ట్ ఏమేంటండి, వేరియబుల్ని సపరేట్ చేయాలి, ఎక్స్లను ఒకవైపు వైలను ఒకవైపు, డిఎక్స్ డివైలు పైన ఉండేలా. డిఎక్స్ని పైనకి తీసుకురావాలి, వైని ఇటువైపు తీసుకురావాలి, అంతే. వై లెఫ్ట్ సైడ్ వస్తే 1/y dy ఈజ్ ఈక్వల్ టు 2ని ఇక్కడే ఉంచాను 2/x, dx అటువైపు వెళ్తే dx. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ స్టెప్. నౌ వేరియబుల్స్ సపరేట్ అయిపోయినాయి, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. 1/y dy ఈజ్ ఈక్వల్ టు 2 ఇండిపెండెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్, 2 బయటికి రాసి 2 ఇంటూ 1/x dx. నౌ 1/y dy ఇంటిగ్రేషన్లో ఫార్ములాస్ గుర్తుంచుకోండి. 1/y dy అంటే ఏంటి, log y, log mod y is equal to 2 into log mod x. ఓకే, ప్లస్ లాగ్ mod c అని అటు కాన్స్టెంట్ పెట్టుకోవచ్చు, లేదా ఇటు కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇటువైపు రాసుకోవచ్చు, ఇటువైపు రాసుకోవచ్చు. ఆన్సర్లో ఇటు ఉంది సార్ అటు ఉంది సార్ అని దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు, ఎక్స్లు వైలు కరెక్ట్గా వస్తే సరిపోతుంది. కాన్స్టెంట్ మీరు ఎటైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నేను ఇటు రాస్తున్నాను కాన్స్టెంట్. ఓకే, ఎటైనా రాసుకోవచ్చు అని చెప్పాను కదా, ఇటు రాస్తున్నాను లాగ్ mod c. నౌ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ log a ప్లస్ log b ఫార్ములా ఏంటిదండి, log ab, log ab cy. రైట్ హ్యాండ్ సైడ్ 2 పైకి వెళ్తే ఏమవుతుంది, లాగ్ ఎక్స్ స్క్వేర్. యాక్చువల్గా mod x స్క్వేర్, mod x స్క్వేర్ అన్న ఎక్స్ స్క్వేర్ అన్న సేమ్, పాజిటివ్ స్క్వేర్ అనమాట. కేర్ఫుల్గా చూడండి, కాన్స్టెంట్ సింపుల్ ప్లస్ సి పెట్టుకోవచ్చు, లేదా అన్ని లాగరిథమ్స్ ఉన్నాయి కాబట్టి మ్యాచింగ్ కాన్స్టెంట్ లాగ్ సి పెట్టాను. ఓకే, ఇది లాగ్ సి పెట్టచ్చు, సి పెట్టచ్చు, కేర్ఫుల్గా చూసుకోండి. ఇది అటు రాసుకోవచ్చు, ఇటు రాసుకోవచ్చు, నష్టం ఏం లేదు. అటు రాసుకుంటే ఏమవుతుంది, ఇప్పుడు log y ఈజ్ ఈక్వల్ టు log c ఎక్స్ స్క్వేర్ వస్తుంది. బోత్ సైడ్స్ లాగరిథంని ఎలిమినేట్ చేస్తే cy ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఆర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు cy. ఓకేనా, లేదా ఒకవేళ మీరు కనుక లాగ్ ప్లస్ సి లాగ్ సిని ఇటువైపు పెట్టుంటే cx స్క్వేర్ వస్తుంది, అప్పుడు ఆన్సర్ y ఈజ్ ఈక్వల్ టు cx స్క్వేర్ వస్తుంది. అది కూడా కరెక్టే. మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎక్స్లు వై కరెక్ట్ రావాలి, ఎక్స్ స్క్వేర్ వై. ఆ సి ఇటున్నా పర్వాలేదు, ఇటున్నా పర్వాలేదు, మనకి కాన్స్టెంట్తో నష్టమేం లేదు, మిగతాయి కరెక్ట్ ఉండేలా చూసుకోవాలి. ఈజ్ ద జిఎస్ అంటే జనరల్ సొల్యూషన్ వేర్ సి ఈజ్ ఏ కాన్స్టెంట్. ఓకే, రైట్. దీనికి చూసినట్లయితే సెకండ్ సెక్షన్ సాల్వ్ ది ఫాలోయింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. డివై పైన ఉండాలి కాబట్టి 1 + y² కిందికి రాద్దాం, డిఎక్స్ని అటువైపు పట్టుకెళ్దాం. ఫస్ట్ ఇలా సపరేట్ చేయాలి, వైలో ఒకవైపు ఎక్స్లో ఒకవైపు, వేరియబుల్ సెపరబుల్. నౌ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇంటిగ్రేషన్ 1/1 + y² dy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 1/1 + x² dx. ఇంటిగ్రేషన్ 1/1 + x² dx ఫార్ములా గుర్తు తెచ్చుకోండి, ఏంటండి, tan 1x. కాబట్టి ఇది ఏమవుతుంది, tan 1y ఈజ్ ఈక్వల్ టు tan 1x. అయిపోయింది. మరి కాన్స్టెంట్ రాయాలి కదా, సి రాసుకోవచ్చు, tan 1 సి రాసుకోవచ్చు. ఆ tan 1 అటు రాసుకోవచ్చు, ఇటు రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో దిస్ ఈజ్ ద కాన్స్టెంట్. ఓకే, సో ఈజ్ ద
general solution. GS means general solution where C is the constant. ఓకే, సింపుల్ ప్రాబ్లం. సపరేట్ చేయడము, ఇంటిగ్రేషన్ చేయడము, కాన్స్టెంట్ పెట్టడం. కాన్స్టెంట్ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు. ప్లస్ సి అటువైపు కానీ ఇటువైపు కానీ పెట్టుకోవచ్చు. ఇలా రెండు లాగరిథమ్స్ ఉన్నప్పుడు లాగ్ సి పెట్టుకోవచ్చు, రెండు సైన్లు ఉన్నప్పుడు సైన్ ఇన్వర్స్ సి పెట్టుకోవచ్చు, రెండు ట్యాన్లు ఉన్నప్పుడు ట్యాన్ ఇన్వర్స్ సి పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. dy by dx is equal to e power y in minus x. This is of the form a power m minus n. a power m minus n ఏం రాసుకోవచ్చండి? a power m by a power n. చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా, a power m minus n is equal to a power m by a power n. Now do cross multiplication. dy by e power y is equal to dx by e power x. వేరియబుల్ని సపరేట్ చేసాం. నౌ ఈ పవర్ y పైకి వెళ్తే ఏమవుతుంది? ఈ పవర్ మైనస్ y dy is equal to ఇది కూడా ఈ పవర్ మైనస్ x dx. నౌ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. What is integration of e power minus y? Integration of e power minus y అంటే e power minus y మళ్ళీ మైనస్ y డెరివేటివ్ మైనస్ 1. e power minus x ఇంటిగ్రేషన్ e power minus x మళ్ళీ మైనస్ x డెరివేటివ్ మైనస్ 1 ప్లస్ కాన్స్టెంట్ పెట్టుకోవచ్చు c, లేదా మ్యాచింగ్ e పవర్ c కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ మైనస్ c కాన్స్టెంట్ పెడుతున్నాను. అన్నిట్లలో మైనస్ కామన్ కట్ చేస్తే మైనస్ ఈ పవర్ మైనస్ వై, ఇందులో మైనస్ కామన్ తీస్తే ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ సి, మైనస్ మైనస్ క్యాన్సిల్. దేర్ ఫోర్ ఈ పవర్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ సి ఈజ్ ద జనరల్ సొల్యూషన్ వేర్ సి ఈజ్ ఏ కాన్స్టెంట్. లేదా ఈ పవర్ మైనస్ సి కూడా పెట్టుకోవచ్చు, నష్టమేం లేదు. మనకు టెక్స్ట్ బుక్ ఆన్సర్ కోసం చూస్తూ ఉంటారు కాబట్టి ప్లస్ సి పెట్టినా, బట్ సి ఇటువైపు పెట్టుకోవచ్చు, ఇటువైపు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ పవర్ మైనస్ సి అని కూడా రాసుకోవచ్చు. మనం ఆన్సర్లో చెక్ చేసుకోవాల్సింది ఎక్స్ వై టర్మ్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది అంతే. ఇది కూడా అంతే అండి. థర్డ్ ప్రాబ్లం చెప్తాను, తర్వాత ఫోర్త్ ప్రాబ్లం చెప్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఈ రెండిట్లలో కామన్ ఏంటిది? యాక్చువల్గా ఫస్ట్ ఇలా రాసుకుందాం. ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ మీన్స్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ లాగా అనమాట. ఇది ఈ రెండిట్లలో ఈ పవర్ మైనస్ వై కామన్, డివై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ వై కామన్ తీస్తే ఈ పవర్ ఎక్స్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్, ఈ డిఎక్స్ని ఇటువైపు తీసుకొచ్చిన. ఈ పవర్ మైనస్ వై ఇటు కిందికి వస్తే ఈ పవర్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఈ పవర్ మైనస్ వై పైకి వెళ్తే ఈ పవర్ వై డివై. డినామినేటర్లో ఉంది, పైకి వెళ్తే ప్లస్ అవుతుంది. 1 బై ఏ పవర్ మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ ఏ పవర్ ఎన్ కదా, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. నౌ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఈ పవర్ వై డివై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఈ పవర్ వై ఇంటిగ్రేషన్ ఈ పవర్ వై, ఈ పవర్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్. ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఏంటంటే ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ కాన్స్టెంట్ అటు ఇటు ఎటైనా రాసుకోవచ్చు. ఈజ్ ద జనరల్ సొల్యూషన్ వేర్ సి ఈజ్ ఏ కాన్స్టెంట్. ఈ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ పర్ఫెక్ట్గా ఉండాలి. థర్డ్ ప్రాబ్లం. ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ వై డివై ప్లస్ వై ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ వై డివై ఈజ్ ఈక్వల్ టు, ఈ టర్మ్ని అటువైపు పంపిస్తున్నాను, మైనస్ ఆఫ్ వై ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. నౌ సపరేట్ చేయండి. వై డివై ఉంది కదా, ఇది వై ప్లస్ 1 కిందికి తీసుకొచ్చాను, మైనస్ డిఎక్స్ ఉండిపోతుంది ఇక్కడ,
ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 ఇటువైపు తీసుకెళ్ళిన. సో ఇప్పుడు ఎక్స్లు వైలు సపరేట్ అయిపోయినాయి. నువ్వు కేర్ఫుల్గా మన ఇంటిగ్రేషన్ నాలెడ్జ్ని యూజ్ చేసి చేయాలి. ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళం యాడ్ 1 సబ్ట్రాక్ట్ 1 చేసేవాళ్ళం కదా. వై ప్లస్ 1 ఇలా ఉన్నప్పుడు యాడింగ్ సబ్ట్రాక్టింగ్ చేసేవాళ్ళం. ఇలా ఈ పవర్ ఎక్స్ ఉన్నప్పుడు ఏం చేసాం గుర్తుందా? ఈ పవర్ మైనస్ ఎక్స్తో మల్టిప్లై డివైడ్ చేసాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ దిస్ ప్రాబ్లం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాడింగ్ సబ్ట్రాక్టింగ్ 1, రైట్ హ్యాండ్ సైడ్ ఈ పవర్ మైనస్ ఎక్స్తో మల్టిప్లై డివైడ్ చేయడం. ఇలాంటి ప్రాబ్లం ఆల్రెడీ చేసాం. ఓకే, నౌ స్ప్లిట్ ఇట్. y plus 1 by y plus 1 minus 1 by y plus 1 into dy minus e power minus x by e power minus x into e power x, e power 0 that is 1 plus e power minus x into 1 e power minus x into dx. Now integrating on both sides and cancel అయిపోతాయి. ఇక్కడ ఏముంటుంది 1 dy integration 1 dy 1 by y plus 1 dy integration minus e power minus x by 1 plus e power minus x dx. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్గా ఈ ఫార్ములాని చూడొచ్చు. log mod f of x plus c integration f dash x by f of x. సో 1 dy అంటే y అండి, ఇంటిగ్రేషన్ 1 dx x కదా, 1 dy y మైనస్ 1 by y plus 1 డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ ఉంది, y డెరివేటివ్ dy కదా, డైరెక్ట్ log mod డినామినేటర్. ఇక్కడ కూడా 1 డెరివేటివ్ 0, e పవర్ మైనస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ e పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ dx. కాబట్టి డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంది కాబట్టి log mod 1 ప్లస్ e పవర్ మైనస్ ఎక్స్. రెండు లాగరిథమ్స్ ఉన్నాయి కాబట్టి log c పెడుతున్నాను, కాన్స్టెంట్, మ్యాచింగ్ కాన్స్టెంట్. నౌ y మైనస్ అటు దిక్కుపోతే ప్లస్ అవుతుంది. log mod y ప్లస్ 1 log mod 1 ప్లస్ e పవర్ మైనస్ ఎక్స్ log mod c అయిపోయింది. c ఈజ్ ఏ కాన్స్టెంట్. ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది ఇక్కడికే, కానీ ఇంకొంచెం సింప్లిఫికేషన్ చేయొచ్చు. y ఈజ్ ఈక్వల్ టు log a ప్లస్ log b ప్లస్ log c ఉంది కదా, ఏమవుతుంది log abc అంటే log y ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ సి మాడ్యులస్. లాగరిథం రిమూవ్ చేస్తే ఇక్కడ బేస్ ఈ ఉంటుంది, బేస్ ఈ మనకి log x బేస్ n ఈజ్ ఈక్వల్ టు ఏ ఉంటే, బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఉంటే ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇట్లా రాసుకుంటాం కదా ఎక్స్పోనెన్షియల్ నుంచి లాగరిథంకి. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఈ పవర్ y ఈజ్ ఈక్వల్ టు లాగరిథం రిమూవ్ చేస్తే ఇంటూ సి ఈజ్ జనరల్ సొల్యూషన్. ఓకే, ఎక్స్పోనెన్షియల్ నుంచి లాగరిథం, లాగరిథం నుంచి ఎక్స్పోనెన్షియల్ కన్వర్ట్ చేయడం నేర్చుకున్నాం మనం 10th స్టాండర్డ్లో, అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ 5th ప్రాబ్లం, tan y dx ప్లస్ tan x dy ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీన్ని ఇలా రాస్తున్నానంటే tan y dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ tan x dy కదా. నౌ dx పైన ఉండాలి కాబట్టి tan x ఇటువైపు, x ఫ్రెండ్, xకి dxకి ఫ్రెండ్ tan x లెఫ్ట్ సైడ్ వచ్చింది, dyకి ఫ్రెండ్ tan y ఇటువైపు ఉంది, దాని y ఫ్రెండ్ దిక్కు దాన్ని పంపించేసేయండి. ఓకే, 1 బై tan x అంటే cot x dx మైనస్ cot y dy ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. మరి ఇంటిగ్రేషన్ కాట్ వచ్చింది, గుర్తు తెచ్చుకోవాలి. ఇంటిగ్రేషన్ cot x dx ఫార్ములా ఏంటిది, log mod sin x, ఎందుకంటే cos బై sin కదా, డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ cos x బై sin x, డినామినేటర్లో sin x ఉంది, దాని డెరివేటివ్ cos x కాబట్టి ఇందాక చెప్పాను కదా ఇంటిగ్రేషన్ f డాష్ x బై f ఆఫ్ x dx ఈజ్ ఈక్వల్ టు
లాగ్ రాద్దాంలేండి. ఇక్కడ ఇదంత అవసరం లేదు, ఫార్ములా గుర్తుంటే. f dash x by f of x dx is equal to log mod f of x plus c. Okay, so what is the answer? This implies log mod sin x is equal to minus log mod sin y plus log mod c. Matching constant log mod c. log mod sin c కూడా పెట్టుకోవచ్చు ఇంకా కావాలనుకుంటే. log ఓకే log sin x ఇది ఎలా ఉంది? log a minus log b, log a by b. logarithm cancel, sin x is equal to c by sin y, cross multiplication, sin x into sin y is equal to c is the general solution where c is a constant. ఓకే, సో ఇందులో cot x ఇంటిగ్రేషన్ తెలవాలంతే. సింపుల్ log a minus log b, log a by b, లాగర్థం క్యాన్సిల్, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. కొంచెం మోడిఫికేషన్ చేస్తున్నాను. ఇందులో y కామన్ తీస్తే x ప్లస్ 1, ఇక్కడ x కామన్ తీస్తే y ప్లస్ 1. x ఇటువైపు ఉంచేద్దాం, dy ఇక్కడ y బై y ప్లస్ 1 ఉంది, ఇటువైపు వస్తే y ప్లస్ 1 బై y అవుతుంది. ఇక్కడ x ప్లస్ 1 బై x ఉంది, అలానే ఉంచండి. ఈ dx ఇటువైపు వస్తుంది. x ప్లస్ 1 బై x అలానే ఉంచి dxని ఇటువైపు తీసుకొచ్చిన y బై y ప్లస్ 1 అటువైపు వెళ్తే y ప్లస్ 1 బై y అయింది. నౌ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎట్ ద సేమ్ టైం స్ప్లిట్ చేస్తున్నాను. y బై y ప్లస్ 1 బై y dy, ఇటువైపు x బై x ప్లస్ 1 బై x dx. క్యాన్సిల్ క్యాన్సిల్. ఇంటిగ్రేషన్ 1 dy అంటే y, 1 బై y dy అంటే log mod y. ఇంటిగ్రేషన్ 1 dx అంటే x, 1 బై x dx అంటే log mod x ప్లస్ log c, ఆర్ ఒట్టి c పెట్టుకోవచ్చు. cతోని మనకి ఇబ్బంది లేదు. నౌ xని ఇటువైపు log yని అటువైపు తీసుకొస్తే y మైనస్ x is equal to log x ప్లస్ log c మైనస్ log y. సో y మైనస్ x is equal to ఇదేంటండి? log a ప్లస్ log b, log ab అంటే log xc మైనస్ log y అంటే బై అవుతుంది. log a మైనస్ log b, log a బై b. ఎడిషన్లో ఉంటే మల్టిప్లై, మైనస్లో ఉంటే డివిజన్కి వస్తుంది. ఓకేనా? అంతే. దిస్ ఈజ్ ద log mod cx xc బై y. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆల్ ఎక్స్పోనెన్షియల్కి కన్వర్ట్ చేస్తే xc బై y ఈజ్ ఈక్వల్ e పవర్ y మైనస్ x అని కూడా రాసుకోవచ్చు. దీని నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే ఈజ్ జనరల్ సొల్యూషన్ వేర్ c ఈజ్ ద కాన్స్టెంట్. ఓకే, రైట్. సో ప్రాక్టీస్ చేయండి మంచిగా. నెక్స్ట్ 6th ప్రాబ్లం. రూట్ 1 ప్లస్ x స్క్వేర్ dx ప్లస్ రూట్ 1 ప్లస్ y స్క్వేర్ dy ఈజ్ ఈక్వల్ 0. ఆల్రెడీ సపరేట్ చేయబడి ఉన్నాయి, జస్ట్ ఇంటిగ్రేషన్ చేయడమే. ఓకే, సో దిస్ ఈజ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ రూట్ 1 ప్లస్ x స్క్వేర్ dx ప్లస్ ఇంటిగ్రేషన్ రూట్ 1 ప్లస్ y స్క్వేర్ dy ఇంటిగ్రేషన్ 0 dx or something. ఓకే, నౌ వీ హ్యావ్ వన్ ఫార్ములా. ఇంటిగ్రేషన్ అదే ఫార్మాట్లో ఉంది, గుర్తు తెచ్చుకోవాలి ఫార్ములా. x/2 అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ h ఇన్వర్స్ ఆఫ్ x బై a ప్లస్ c. దిస్ ఈజ్ ద ఫార్ములా.
ఇంటిగ్రేషన్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్కి ఫార్ములా. ఓకే, నౌ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 1, ఏ అంటే 1 కదా, సబ్స్టిట్యూట్ చేయండి. 1/2 రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ బై 2, నాట్ దిస్ వన్, x/2, 1/2 ఇంటూ సైన్ హెచ్ ఇన్వర్స్ x/a, ఏ అంటే 1, మళ్ళీ వైలలో అంటే y/2 అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, 1 ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2, ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1/2 సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ y/1 ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ k. సమ్ కాన్స్టెంట్ k పెడుతున్నాను, c పెట్టకుండా. ఓకే, c కూడా పెట్టుకోవచ్చు. 1/2 అన్నిట్లో కామన్ తీస్తే x ఇంటూ రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సైన్ హెచ్ ఇన్వర్స్ x, y ఇంటూ రూట్ 1 ప్లస్ వై స్క్వేర్ ప్లస్ సైన్ హెచ్ ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్ టు k, where k is a constant. ఓకే, నౌ ఈ 1/2 అటువైపు వెళ్తే 2 అవుతుంది. ఇక్కడ ఏమి మిగిలిపోయిన ఎక్స్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్, ఇంటిగ్రేషన్ అయిపోయింది, ఓన్లీ సింప్లిఫికేషన్. y ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ వై స్క్వేర్, వీ హ్యావ్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా, దట్ ఈజ్ లాగ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సైన్ హెచ్ ఇన్వర్స్ y ఫార్ములా లాగ్ మోడ్ y ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2k. Sin h inverse x formula, sin h inverse y formula, which we have seen in hyperbolic, inverse hyperbolic functions లో అది నేర్చుకున్నాం. ఓకే, నౌ దిస్ ఈజ్ log a ప్లస్ log b, log ab. log a plus log b, log ab, log of x plus under root of 1 plus x square into modulus of y plus under root of 1 plus y square. 2k ని మనం వేరే అనదర్ కాన్స్టెంట్ c అనుకుంటున్నాను. ఓకే, 2 into k 2k, 2k is equal some ఏదో అనదర్ కాన్స్టెంట్ c అనుకుంటున్నాను, వేర్ c is equal to 2k. ఓకే, సో దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్. ఓకే, సింపుల్ ప్రాబ్లం. ఇందులో ఈ ఫార్ములాను అప్లై చేయడం చాలా ఇంపార్టెంట్. ఫార్ములా గుర్తుండకపోతే నువ్వేం చేయలేవు. ఫార్ములాస్, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ గుర్తుండాలి. ఓకేనా, రైట్. ఫార్ములాని కేర్ఫుల్గా అప్లై చేశాను. సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా, సైన్ హెచ్ ఇన్వర్స్ వై ఫార్ములా, దెన్ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే లాగ్ ఏబి. అంతే, సింపుల్ ప్రాబ్లం. లాస్ట్ ప్రాబ్లం ఇన్ దిస్ సెక్షన్. ఇందులో పార్షియల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేసి చేయాల్సి ఉంటుంది, చూద్దాం. This is given differential equation. Okay, now y minus x dy by dx. 5తో మల్టిప్లై చేయండి. 5 into y square 5y square, 5 into dy by dx. ఇది 2 తీసుకురండి, రీఅరేంజ్ ద టర్మ్స్. 5y స్క్వేర్ ఇటువైపు వస్తే మైనస్ 5y స్క్వేర్, మైనస్ అటువైపు వెళ్తే ఎక్స్ dy by dx ప్లస్ 5 dy by dx. y కామన్, రెండిట్లలో y మైనస్ 5. ఇందులో ఏంటి కామన్, dy by dx. ఏం మిగులుతుంది, ఎక్స్ ప్లస్ 5 ఇంటూ dy by dx. ఓకే, నౌ రీఅరేంజ్. ఈ టర్మ్ని ఇటు తీసుకురండి, ఏమవుతుంది, రెసిప్రోకల్, dx by x ప్లస్ 5 అవుతుంది. ఇది అటువైపు పట్టుకొస్తే 1 by y ఇంటూ y మైనస్ 5 ఇంటూ dy. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఇది డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ కాబట్టి లాగరిథం అయిపోతుంది, సింపుల్. ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్స్ అప్లై చేయాలి.
ఓకే, సైడ్కి వేస్తున్నాను. 1/y ఇంటూ y మైనస్ 5 కరెక్టేనా? y మైనస్ 5y స్క్వేర్. సారీ, y కామన్ తీస్తే మిస్టేక్ చేశాను. 1 మైనస్ 5y, అదేదో ప్రాబ్లం ఉందిరా అనిపిస్తుంది. 1 మైనస్ 5y రైట్. ఓకే, y కామన్ తీస్తే 1 మైనస్ 5y. దీన్ని ఎలా రాసుకుంటాను తెలుసు కదా, పార్షియల్ ఫ్రాక్షన్స్లో a by linear plus b by linear. Now LCM, a into 1 minus 5y plus b into y, both gets cancel. Now 1 is equal to a, లేదా ఒకసారి y is equal to 0 పెడతాం. 1 is equal to a into 1 minus 5y plus b into y. Put y is equal to 0. 0 పెడితే ఏమైతే 1 is equal to a into 1 minus 0 plus b into 0 is equal to 1. Next, put y is equal to 1. y is equal to 1 into 1 పెట్టండి ఏదో ఒకటి. 1 is equal to a into 1 minus 5 into 1, that is minus 4 plus b. 1 is equal to a value 1 కదా, minus 4 plus b, b is equal to 1 plus 4 5. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 1 by y into 1 minus 5y is equal to a value 1 by y, b value 5 by 1 minus 5y. Okay, now substitute here. X plus 5 dx integration 1 by y plus 5 by 1 minus 5y dy. X plus 5 dx split చేస్తే 1 by y dy plus integration 5 by 1 minus 5y dy. 1 derivative 0, minus 5y derivative minus ఉండాలి కాబట్టి minus to multiply divide. ఓకే, ఫార్ములా ఇంటిగ్రేషన్ f dash x by f of x dx is equal to log mod f of x plus c. డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ ఉంటే log mod f of x. Now x plus 5, x derivative dx, 5 derivative 0, denominator derivative numerator కాబట్టి log mod x plus 5, denominator log 1 by y అంటే 1 by y integration log mod y minus 1 derivative 0 minus 5y derivative minus 5 కాబట్టి log mod 1 minus 5y plus log mod c. Now x plus 5 is equal to log a plus log b log ab cy log a minus log b డివైడ్కి వస్తుంది 1 minus 5y కదా. log a plus log b అంటే log ab ప్రోడక్ట్ చేయాలి, మైనస్ ఉంది కాబట్టి డివిజన్. లాగరిథం క్యాన్సిల్. x plus 5y is equal to cy by 1 minus 5y is general solution where c is constant. Okay, check the answer. Okay, correct answer. Okay students, with this we have completed exercise 8b section 1 section 2 problems based on variable separable method. So in the next video we will solve section 3 problems. Okay na? So do practice. Thank you.